మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. ఆమె ఒక గొప్ప కవయిత్రి. అంతకు మించిన దేశభక్తి ఆమె సొంతం. గాంధీజీ స్వయంగా భారత కోకిల అన్నారు ఆమెను. ఈరోజు ఆ భారత కోకిల, కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి. అంతేకాదు, జాతీయ మహిళా దినోత్సవం కూడా. మధురమైన కవిత్వానికి ఊపిరిపోయడమే కాదు, దేశభక్తిని అణువణువున నింపుకుని స్వతంత్ర భారతం కోసం తన జీవితం అంకితం చేసిన అద్భుతమైన నాయకురాలు. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో ఒక బెంగాలీ కుటుంబంలో సరోజినీ నాయుడు జన్మించారు. ఆమె తండ్రి నిజాం కాలేజీ ప్రిన్సిపాల్. చిన్నప్పటి నుంచి ఆమెకు సాహిత్యంపై అపారమైన ఆసక్తి. 12 ఏళ్ల వయసులోనే అద్భుతమైన కవితలు, పర్షియన్ భాషలో నాటకాలు రచించి విదేశాల్లో చదివే అరుదైన అవకాశం అందుకున్నారు. నాంపల్లిలోని వారి ఇంటికి 1905లో ఆమె రాసిన గోల్డెన్ థ్రెషోల్డ్ కవితా సంపుటి పేరు అలంకారమైంది. లండన్, కేంబ్రిడ్జ్ల్లో విద్యాభ్యాసం చేసిన తర్వాత ద గోల్డెన్ థ్రెషోల్డ్, బ్రోకెన్ వింగ్, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ వంటి విఖ్యాత కవితా సంపుటాలు రచించారు. ఆమె కవిత్వం భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. లండన్లో ఉన్న సమయంలోనే తెలుగువారైన గోవిందరాజుల నాయుడిని ప్రేమించి పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు. అది ఆ కాలంలో సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన సంఘటన అని చెప్పచ్చు. మహాత్మా గాంధీ పిలుపుతో సరోజినీ నాయుడు స్వాతంత్ర్య సమరంలోకి అడుగుపెట్టారు. దేశమంతా తిరిగి ప్రజల్లో జాతీయ చైతన్యం రేపారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్నోసార్లు జైలు జీవితం కూడా అనుభవించారు. అంతర్జాతీయ వేదికలపైన భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని చాటి చెప్పారు. Friend, I come to you from many thousand miles away as the ambassador of a very ancient country to the youngest nation in the world. It may surprise you that a country which you are taught to regard as conservative should have chosen a woman to be its representative and ambassador. But if you read aright the whole history of Indian civilization, you will realize that woman has been the very pivot of its culture, of it all its inspiration, and of all the embassies of peace that have gone abroad for many centuries to the uttermost parts of the world. I arrived only last night past that Statue of Liberty. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర్యం అనంతరం 1947లో ఉత్తరప్రదేశ్ తొలి మహిళా గవర్నర్గా దేశ సేవను కొనసాగించారు. సరోజినీ నాయుడు రాజకీయ నాయకురాలే కాదు, ఒక సేవామూర్తి. ప్లేగు వ్యాధి విజృంభించిన సమయంలో ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసి హిందే కైసర్ అవార్డు అందుకున్నారు. కానీ జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ ఆ అవార్డు వెనక్కి ఇచ్చేసిన ధీర. మహిళల విద్య, హక్కులు, సాధికారత కోసం స్వయంగా సంస్థలను నెలకొల్పారు. ఈ రోజు హైదరాబాద్ నాంపల్లిలోని ఆమె స్వగృహం గోల్డెన్ థ్రెషోల్డ్ సెంట్రల్ యూనివర్సిటీ అధీనంలో ఆమె ఆలోచనలకు సజీవ స్మారకంగా ఉంది. సరోజినీ నాయుడు సేవలను గౌరవిస్తూ ఆమె పేరుతో అనేక అవార్డులు అందిస్తున్నారు. అంతేకాదు, ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సరోజినీ నాయుడు కవిత్వానికి దేశభక్తి అద్దిన నాయకురాలు, భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన భారత కోకిల. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. కామెంట్లలో మీ అభిప్రాయాలు పోస్ట్ చేయండి. ఇలాంటి వ్యాసాలను iDhatri.com వెబ్సైట్లో చదవండి.